మీ మాటలు గౌరవం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. సంతోషం. మా లక్ష్మణ్కి ఇచ్చిన మంచి పేరు వస్తే సార్. గాడ్ బ్లెస్ యూ. సార్ రాయపట్నం నుంచి ఇక్కడికి మనకి రాజనాపల్లికి వెళ్ళి ధర్మపురి పోతుంది, ఇక్కడ వెలుగుతుంది రోడ్ వస్తుంది. ఏ లేకపోతే ఎట్లా ఫిజికల్ కూడా ఫిజికల్గా హైవే ఇది, చాలామంది యాక్సిడెంట్ అయ్యి చాలామంది చనిపోయింది ఉంటుంది. ఈ రోడ్ కొంచెం జాగ్రత్త చూసుకోకపోతే ఈ రోడ్ అయిపోతే ఇక్కడ ఉండాలి, మొత్తం మార్కర్ వేయాలి, మన ప్రాబ్లం ప్రజలకు మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది కాకుండా చేయాలి. టోటల్ ఈ రోడ్ అప్ టు రాయపట్నం నుంచి ఏదైతే మనకు అప్ టు అంబర్పేట ఎక్కడి వరకు అయితే మీకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎక్కడి వరకు అక్కడ వరకు జాగ్రత్తగా మీ ఏ పర్యవేక్షణ జరగాలి. రోజు ఏ కొంచెం టైం రౌండ్ ద క్లాక్ ఇక్కడ ఉండాలి. వేరే దగ్గర పని పక్కన పెట్టి పని కంప్లీట్ అయిపోయి ఇక్కడ మనకి ఏఈడి ఇద్దరు చెప్పండి. ఎందుకంటే చాలామంది రోడ్డు మీద చనిపోయింది. కారణం ఏంటంటే రోడ్డు ఆ గుంతలు ఉండడం వల్ల ఆ గుంతలు తప్పిపోయి ఎదురు వచ్చేసి 100 స్పీడ్తో వచ్చే ఎదురు కారుకు లారీ కొడితే అప్పటికప్పుడు ప్రాణాలు పోలేదు. కొంచెం మీరు ఇమీడియట్గా నేను చెప్తే నేను ఇదే రోడ్డు మీద రోజు 3 సార్లు తిరుగుతా. నేను ఏ డైరెక్ట్ క్లియర్గా అక్కడ ఉండాలి. యాజ్ పర్ మీటర్ ఇచ్చిన మీటరే వేయాలి. ఆ మీటర్ ప్రకారం దాని గేజ్ ప్రకారం ఉండాలి. ఎమ్మడే మళ్ళీ వైట్ కూడా ఏదైతే మార్కర్ ఉంది కదా స్లైడ్స్ చేస్తాను కదా దాన్ని. అదే ఎవరి అంటే కాదు ఈ కాదు ఎవరు చేసి ఏ సబ్సిడీ చాలామంది యాక్సిడెంట్ అయ్యి బాబు ఎంతమంది దారుణం అంటే ఇక మన లుత్తూరు కాడ 2 ఇంజనీరింగ్ పిల్లలు రోడ్ ఎక్కి ఆ మెగా కంపెనీ ఇసుక వచ్చి కాంక్రీట్ వచ్చి 2 స్పాట్లో తెచ్చిపోయింది. అది ఏదో స్పీడ్గా పోతాడు యూత్ పిల్లలు కదా దాన్ని మన లొంద తప్పిపోయి రైట్ దిక్కెళ్ళి వచ్చేపండి కొడితే అక్కడిగా ప్రాణాలు పోయినాయి. అది రోడ్ స్మూత్ ఉంది అనుకో ఎవరు దిక్కు వాళ్ళు పోతారు. మార్కర్ ఇష్టం అనుకో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్స్ పోతారు, రైట్ సైడ్ రైట్ వెళ్ళిపోతారు. ఎవరు ఎక్కడ ఇబ్బంది కాదు. కట్లు రోడ్ల మీద కట్లు కొట్టారు. రిపీటెడ్గా చూసుకోండి. ఇది ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా రోడ్ అయిపోయేదాకా మీ ఇక్కడనే ఉండాలి ఫిజికల్గా. ఇంకా మీ నరేంద్ర పెట్టిళ్ళు ఈ నరేంద్ర గేమ్ చెప్తారు చెప్పండి. ఏ మార్కింగ్ ఇన్స్పెక్టర్ అయినా అటెండ్ ఆర్ఎంపీ ఇన్స్పెక్టర్ అయినా మీరు ఏ కంపల్సరీ మీ ఆదిత్యన మీ ఏ పేరు ఆదిత్యని ఇక్కడ వచ్చాను. నేను మళ్ళీ గంటలు నేను ధర్మపురం ఇటు వస్తాను. టోటల్ రోడ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ దగ్గర ఉండి రోడ్ అయిపోయాలి. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రోడ్ మొత్తం పర్ఫెక్ట్గా జరగాలి. టెక్నికల్గా నీకు ఏమైనా ఉంటుంది మరి అది ఎకరానికి 20-30 లక్షలు ఇచ్చిన భూములు అప్పుడున్న ప్రభుత్వంలో అప్పుడున్న లేదు. ఆ బలవంతాన్ని పెట్టి ఇక్కడ విస్తరాశాస్త్రాలు లేదు కోర్టులో జమ చేస్తారంటే ఆయనతో కోర్టులో చుట్టూ దిగారని చెప్పి రైతులు భయపడి మొత్తం అప్పచెప్తున్నారు. ఏమన్నా జీవన్ రెడ్డి నేను వస్తారా, జీవన్ రెడ్డి వస్తాడా, లక్ష్మణ్ కుమార్ వస్తారా అని చెప్పి ఇక ఉల్టా వాళ్ళ పిలిపించి పేరిచ్చి భూములు ముందుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఖాతా గవర్నమెంట్లో కలిపేసి వీళ్ళు సైన్ చేసినాం. 1-2 మీరు మరో మీరు ఏం చేయండి అంటే మీ పరిధిలో మీరు చేసి ఆర్డీఓని తీసుకోండి. ఓకే ఇప్పుడు ఈ మండల ప్రత్యేకంగా ఈ నామాపూర్ కానీ డీకొండ కానీ గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ సమస్యలు కానీ ఈ ఎస్ఆర్ఎస్ మన ఆయకట్టుకున్న ఇప్పుడు ఇది కాలువ కింద పోయిన భూముల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి మళ్ళీ కాగితాలు పట్టుకొని రైతులు ఆఫీసులు తిరగకుండా పరిష్కారం చేయండి. ఏది ఉన్నా కూడా నేను రెవెన్యూ సంస్థలో నేను 12వ తారీఖు అయితే ఇక్కడ నామాపూర్ని అటెండ్ అవుతుంది సార్. రావణ